శ్రీమాత్రే నమః. పూజలో ఈ నైవేద్యం సమర్పిస్తే కుబేరుడు అవ్వాల్సిందే. మన ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పిస్తాము. దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కొక్క ఫలితం లభిస్తుందట. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దేవునికి సమర్పించే నైవేద్యాన్ని రాగి ప్లేట్లోనే సమర్పించాలి లేదా ఒక తమలపాకు పైన నివేదించాలి. వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి నివేదించకూడదు. అది మహాపాపంగా పరిగణించబడుతుంది. గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అయితే ఒక్కోసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి. దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని శుభ సంకేతం. ఆర్థిక కష్టాల నుండి బయటపడతారని అర్థం. దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా పూజా గదిలో పెట్టుకోవాలి. పూజా గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి. తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలు అందరూ సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తారు. దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా, పటికి బెల్లంను నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. దేవుని పూజలో నైవేద్యాన్ని నివేదించినప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి. కుడి చేత్తో నీళ్లు చిలకరించి అమృతం మస్తు స్వాహ అని రెండు చేతులతో దేవునికి నైవేద్యం సమర్పించాలి. మీరు త్వరగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి పటం ముందు 2 ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలి అంటే పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. అలాగే మీ ఆస్తిపాస్తులు అన్ని రెట్టింపు అవుతాయి. మంగళవారం రోజున మీ పూజా గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు 21 తమలపాకులను పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అరటి పండును నివేదించండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. ఆపిల్ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం రోజున నల్ల చీమలకు పంచదారను వేస్తే డబ్బు పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. నల్ల ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పూజలో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పకుండా తినాలి. తింటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కానీ తీపి పండును కానీ నివేదిస్తే మీ ఇంటిపై
సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నివేదించండి. మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఒక సోమవారం రోజున శివునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే త్వరగా నెరవేరాలంటే శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించండి. మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇంట్లో పూజ చేసి దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత 5 నిమిషాల వరకు గదిని మూసేయండి. ఇలా చేస్తే దేవుడి చల్లని చూపు నైవేద్యం పైన పడుతుంది. ఈ విధంగా దేవునికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైనా దేవుడు సంతోషంగా స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తాడు అని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.